శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 428వ భాగము దైవాసుర సంపద్ విభాగము యోగము 16వ అధ్యాయం. ఈ ఎపిసోడ్లో అసురీ సంపత్తి కలవారి గతి ఏమిటి అన్నటువంటి విషయాన్ని 17 మరియు 18 శ్లోకాలలో వివరిస్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు 17వ శ్లోకంలో? ఆత్మ సంభావితాః స్తబ్ధాధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం అంటున్నారు స్వామి. అర్జున, ఈ అసురీ సంపత్తి కలవారు ఎలాంటి వారో తెలుసా? వీళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటూ స్తబ్దా అంటే స్తబ్దులై ధన మాన మదాన్వితాః ధనంతో అభిమానంతో మదం కలిగినటువంటి వారై యజంతే నామయజ్ఞైతే అంటే ఎప్పుడూ పేరు కొరకే యజ్ఞాలు చేస్తారు. వీళ్ళు చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడాను పేరు కోసమే. యజ్ఞాలంటే సత్కర్మలు అనుకోండి. ఏం చేసినా సరే ఇవన్నీ కూడాను పేరు ప్రతిష్టలను ఆశించి సకామంగా చేస్తారు. దంభేన విధిపూర్వకం అంటే దంభంతో కేవలం విధిపూర్వకంగా నామమాత్రంగా చేస్తారు వీళ్ళు. ఎందుకంటే దాని వెనక మోటో ఏంటి వీళ్ళకి అంటే పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు అన్నమాట. అయ్యా పాండుకుమారా, వీరు ఆత్మ సంభావితులు అంటున్నాడు స్వామి ఇక్కడ. ఆత్మ సంభావితులు అంటే ఆత్మస్తుతి చేసుకునేటువంటి వారు. ఆత్మ సంభావితులు అంటే ఆత్మస్తుతి, తన్ను తాను గొప్పగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అంతా మాకే తెలుసు. వీళ్ళ యొక్క విర్రవీగే తనం ఎలా ఉంటుందంటే నాకే తెలుసు అంతా. ఎప్పుడు అలాగే వీళ్ళు నాకు తెలుసు అన్నట్టు అహంభావంతో విర్రవీగుతుంటారు. సహజంగా మామూలుగా అంతా ఎక్కడైనా సరే నాకే తెలుసు అనుకునే వారికి వాళ్ళ తెలివి అక్కడికి ఆగిపోతుంది, ఫుల్ స్టాప్ అయిపోతుంది. వారి జ్ఞాన మార్గం క్లోజ్ అయిపోతుంది. అక్కడికి జ్ఞానం ఎదగదు. అంతా నాకు తెలిసినటువంటి అహంభావం ఉంది చూశారు, ఇది మనిషిని ఎదగనియదు. అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట వాడి యొక్క ఆ యొక్క ఎదుగుదల. ఇంకా ఏమంటున్నారు స్వామి? వాళ్ళు స్తబ్దులయ్యా, శిష్టాచార విహీనులు. స్తబ్దులు వాళ్ళు జడులు. శిష్టాచారానికి వాడికి పొంతనే ఉండదు. మంచి సదాచారం వాడికి అసలు చాలా వెయ్యామడల దూరము. ఇతరులు చెప్తే ఏమాత్రము వినేవారు కారు వీళ్ళు. చూడండి, ఈ లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నాయో మనం ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటలాగుంది. మనం అంత పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇతరులు చెప్తే ఏమాత్రం వినేవాళ్ళు కారు వీళ్ళు. తమకు తెలియని విషయాల్ని కూడా తెలుసును అనేటువంటి ఆ భ్రమలో ఉంటారన్నమాట వాళ్ళు. నాకు తెలియంది ఏంటి, ఈవెన్ తెలియకపోయినా సరే తెలుసును అనేటువంటి భ్రమలో బతుకుతూ ఉంటారు. సరే, తెలియదు కదా వాడికి తెలియదు అనుకో, ఎవరైనా చెప్తే వింటారా అంటే వినరు. అలా వింటే తమ గొప్పదనానికి ఏదో లోటు కలిగినట్టుగా వీళ్ళు భావిస్తారయ్యా. వీళ్ళు ఒట్టి మిథ్యాభిమానులయ్యా. ఈగోయిస్టిక్ అంటాం మనం మామూలు పరిభాషలో. మిథ్యాభిమానం. తన ఏదో అంటే డాంబికము అనేటువంటి డాంబికంగా ఉంటారు. ఏదో ఏమీ తెలియకపోయినా సరే తెలిసినట్లుగా డాంబికంగా ఉంటారన్నమాట. పైన పటారం లోన రొటారం వీళ్ళ యొక్క పరిస్థితి. మేడి పండు చూడ మేలిమై ఉండు, పట్ట విప్పి చూడ పురుగులుండు అని వేమన అన్నట్లు అలా ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క ఆచార విచారాలు. గురువు చెప్పినా వినరు, దేవుడు చెప్పినా వినరు. ఈ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క ప్రవృత్తి. మనకి బాగా తెలిసినటువంటి ఒక చిన్న కథ, పరమానంద శిష్యుల కథ. ఒక గురువు గారు పరమానందయ్య గారు బండిలో పోతూ ఉన్నట్ట
పాపం ఆయన బండిలో గురువుగారు కదా అలసిపోయి వయోరీత్యా అలా కునికిపాట్లు పడుతూ ఉన్నాడు. ఆ పైన ఉన్న అంగవస్త్రం జారి పడిపోయింది. ఈ శిష్యులు చూస్తూనే ఉన్నారు, బండి పోతూనే ఉన్నది. ఆయన గురువుగారు అలా మెలక వచ్చి చూస్తే, అరే నా అంగవస్త్రం ఏదిరా శిష్య అంటే, ఆ జారి పడిపోయింది స్వామి. అరే మూర్ఖులారా, బండిలోంచి ఏం పడినా తీసి వెయ్యాలి కదరా అన్నాడనమాట గురువుగారు. సరే బండి సాగుతూ ఉన్నది. ఎద్దు ఉన్నట్టుండి ఆ బండికి కట్టిన ఎద్దు పేడ వేసింది. గురువుగారు ఏమన్నారు, బండి నుంచి ఏది పడ్డా ఎత్తి వెయ్యాలన్నాడు. గబగబా ఒక శిష్యుడు దూకి మరీ ఆ పేడ ఎత్తి దాని మీద పడేసి మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు లోపల. ఏంటో దుర్గంధం వస్తోంది. గురువుగారు వెనక్కి తిరిగి, ఏమైందిరా అది, ఏంటి వాసన వస్తోంది అంటే, ఎద్దు పేడండి, మీరు చెప్పారు కదా కింద ఏం పడినా లోపల వెయ్యాలి. ఒరే దుర్మార్గుడా, అట్టా కాదురా, ఏమంటే అలా వేయకూడదురా అన్నాడు గురువుగారు. అయితే ఏమేమి వేయాలో లిస్టు రాసి ఇవ్వమంట. సరే ఆయన ఏదో కొన్ని లిస్టు చెప్పాడు, రాసుకున్నారు వీళ్ళు. సరే బయలుదేరిపోతూ ఉన్నది. ఇంకా మార్గ మధ్యంలో పాపం ఈ గురువుగారు కునికిపాట్లు పడుతున్న గురువుగారు అలాగా తూలి కింద పడిపోయాడు. నది ఇక నదిలోకి ఎంటర్ అవుతుందా మనంగా మొత్తుకుంటున్నాడు అనమాట. ఎవరేనేం పడ్డానరా. గురువుగారు అప్పుడు శిష్యుడు లిస్టు తీసి అవుతున్నాడు. గురువుగారు లేరే ఇందులో, కింద పడితే లోపల వేయాలని. ఇలా ఉంటుంది వీడి ప్రజ్ఞ. గురువుగారు పాపం సాగరోగతి. ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క అసురీ ప్రవృత్తి కలిగిన వారి యొక్క స్వభావం. అర్థమవుతుందా? అసురీ సంపత్తుల యొక్క బాపత, ఈ రకమైన బాపత వాళ్ళే అసురీ సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. వీళ్ళకి పాపం ధనమదం, కులమదం, శీలమదం, రూపమదం, తపోమదం, యవ్వన మదం, విద్యామదం, ఇంకా రాజ్యమదం, అష్టమదాలు 10 చెప్పుకుంటున్నాం మనం. ఇది ఈ అష్టమదాలు, వీటి యొక్క అష్టమదాలు వీళ్ళని పట్టి బాగా బంధించి ఉంటాయన్నమాట. వీళ్ళ అష్టమదాలు ఎక్కడున్నాయంటే వీడి దగ్గరే మనకి దొరుకుతాయన్నమాట. ఒకసారట ఒకడు ఒక చెట్టు ఎక్కి తను కూర్చున్న కొమ్మవని నరుక్కుంటూ ఉన్నట్ట. ఆ వైపు నుంచి నరుకుతున్నట్ట. పార్వతీ పరమేశ్వర మార్గ మధ్యాహ్న పోతూ ఉన్నారంట. పార్వతి మహాతల్లి తల్లి కదా, అరేరే చూడు వీడు పాపము పడిపోతాడేమో, రక్షిస్తాం స్వామి, వాడు చూడు, వాడు కూర్చున్న చెట్టు వాడు నరుక్కుంటున్నాడు అని వాపోయిందనమాట తల్లి. సరే పరమేశ్వరుడు వీడి పరిస్థితి అర్థమైంది. అయినా కూడా తల్లి మాటలు కాదనలేక, సరే అలాగే కానీ అమ్మ అని పిలిస్తే నువ్వు వెళ్ళి రక్షించు, అయ్యా అని పిలిస్తే నేను రక్షిస్తాను అన్నాడు శివుడు. సరే అలా సాగుతోంది. వాడు ఇంటనే కొట్టి ఆ కొమ్మ కాస్త విరిగింది. వాడు ధమామని కింద పడుతున్నాడు. పడుతూ వాడు అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, అయ్యయ్యో అని అరిచాడనమాట. ఏం చేస్తారు పార్వతీ శివుడు? వాళ్ళకు పార్వతికి ఇచ్చిన మాట ప్రకారం వద్దరు ముఖమొక్కాలు చూసుకున్నారనమాట. ఇంకంతే. ఇలా ఉంటుందన్నమాట ఈ అసురీ సంపన్నుల యొక్క వైనం. ఇంకా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, అర్జున వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారయ్యా పరమాత్మ మెప్పు కోసం, భగవంతుని యొక్క కృప కోసం కాదు, భగవంతుని అనుగ్రహం కొరకు మాత్రం కానే కాదు, కేవలం ప్రచారం కోసం, దంభం కోసం, దర్పం కోసం, కీర్తి కోసం, ప్రతిష్ట కోసం సంతర్పణలు చేస్తారు. గుళ్ళు గోపురాలు కట్టిస్తుంటారు. ఎందుకంటే డౌలుకి, డంబానికి, పేరు ప్రతిష్ఠలకు మాత్రమే, అంతేగాని భగవంతుని అనుగ్రహం కొరకు కాదు. వీరి జీవితంలో తృప్తి అనేది ఏ కోశాన ఉండదయ్యా. ఎప్పుడూ హృదయం నిండా అనేకమైనటువంటి కోరికలు, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేయాలి, ఇది అనుభవించాలి, దీన్ని చేయాలి అనేటువంటి ఆ వ్యాకులంతోనే వీళ్ళ జీవితం అంతా కూడా కొనసాగుతుంటుంది. శాంతి ఏ కోశాన వీళ్ళకి ఉండదు. వీరి జీవితాల్లో శాంతి, సౌఖ్యం లేసం కూడా మనకు కనపడదయ్యా అర్జున అంటారు. ప్రశ్నోత్తర మణిమాలలో దరిద్రుడెవడు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చిందనమాట. దరిద్రుడంటే ఎవడయ్యా అని ప్రశ్నోత్తర మణిమాలలో ఒక సమస్య. దానికి సమాధానం ఏంటంటే, కోవా దరిద్రోహి విశాల తృష్ణ, కోవా దరిద్రోహి
విశాల తృష్ణ ఎవడికైతే ఎంత దొరికినా ఎంత వచ్చినా ఎంత లభించినా సరే తృప్తి లేదో, తృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపములందు జనునే అన్నట్టుగా తృప్తి పొందడో వాడు దరిద్రుడంట. వాడు కోటీశ్వరుడు అవనీగాక, వాడికి ప్రపంచమంతా వాడి సొత్తు కానీగాక తృప్తి లేదనుకో వాడు దరిద్రుడి కిందకే లెక్క. అదేవిధంగా శ్రీమంతుడు ఎవరయ్యా అంటే శ్రీమాంచకో యస్య సమస్త లోక. భాగవంతుడు ఎవరయ్యా అంటే దొరికిన దానికి వాడు పేదవాడవగాక, పూరి గుడిసెలో ఉండని కాక, ఆ రోజుకు ఆ రోజు వాడు భుక్తిని వాడు సంపాదించుకునేవాడే అవ్వగాక, వాడు తృప్తితో జీవించేటువంటి పేదవాడు ఎవడైతున్నాడో వాడు నిజమైనటువంటి ఆగర్భ శ్రీమంతుడు అని ప్రశ్నోత్తర మణిమాలలో చెప్తారనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.